చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు రైతులు విలవిల్లాడుతున్నారు. గత ప్రభుత్వంపై అక్కసుతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ నిలిపివేయడంతో గ్రామాలలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వాటిపై అప్పటి సీఎం జగన్ ఫోటో ఉందనే కారణంతో ఏడాదిగా పాస్ పుస్తకాల జారీని నిలిపివేసింది. గత ప్రభుత్వం ఇచ్చిన లక్షలాది పట్టాదారు పుస్తకాలను వెనక్కి తీసుకొని కొత్తవి ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఆ పని చేయలేకపోయింది. పాస్ పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలు తీసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని 8,000 గ్రామాలలో భూముల రీసర్వేను పూర్తి చేసి సంబంధిత రైతులకు క్యూఆర్ కోడ్తో రైతులకు పాస్ పుస్తకాలు అందజేసింది. ప్రతి రైతుకి ఆధార్ నెంబర్ తరహాలో ఒక యూనిక్ ఐడిని కేటాయించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని 8,000 గ్రామాల్లో భూముల రీసర్వేను పూర్తి చేసి సంబంధిత రైతులకు క్యూఆర్ కోడ్తో రైతులకు పాస్ పుస్తకాలు అందజేసింది. ప్రతి రైతుకి ఆధార్ నెంబర్ తరహాలో ఒక యూనిక్ ఐడిని కేటాయించింది. రికార్డుల్లో గాని భూమిపై గాని ఎటువంటి ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా భూ వివాదాలకు శాశ్వతంగా చరమగీతం పాడేలా చర్యలు తీసుకుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ సర్వే విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం 600 కోట్ల రూపాయల రాయితీ కూడా ప్రకటించింది. అయితే వైఎస్ జగన్ హయాంలో జరిగిన భూ సంస్కరణలను వ్యతిరేకించి అభాండాలు మోపిన చంద్రబాబు సర్కార్ ఆ రాయితీ సొమ్ము ఇటీవలే స్వీకరించింది. మరోవైపు గత ప్రభుత్వం చేసిన రీసర్వేపై చంద్రబాబు బ్యాచ్ అభాండాలు మోపినా దానిని కొనసాగించక తప్పలేదు. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఉందనే కారణంతో 8,000 గ్రామాల్లో సర్వే పూర్తయిన భూములకు సంబంధించిన పుస్తకాలను రైతులకు పంచలేదు. పంచిన వాటిని కూడా వీఆర్ఓల ద్వారా వెనక్కి తీసుకుంది. వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కొత్తవి ఇస్తామని ప్రకటించి ఏడాది దాటిపోయింది. ఇందుకోసం 15 కోట్లతో టెండర్ పిలిచింది. చెన్నైకి చెందిన కంపెనీకి టెండర్ ఖరారు చేసి పనులు అప్పగించింది. ఈ ముద్రణలో చాలా లోపాలు చోటు చేసుకున్నాయి. తొలి విడతలో కొన్ని పుస్తకాలు ముద్రించగా వాటిలో అన్ని తప్పుల తడకలేనని అధికారులు వాపోతున్నారు. పేర్లు, సర్వే నెంబర్లు వంటివన్నీ మారిపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. పాస్ పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు మంజూరు చేయటం లేదు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే నెంబర్ల స్థానంలో ఎల్పీఎం నెంబర్లు కేటాయించారు. ఈ నెంబర్లు ఉన్న పాస్ పుస్తకాలు లేకపోవడంతో భూముల అమ్మకాలు కూడా జరగటం లేదు. రెవెన్యూ రికార్డుల్లో పేరు ఉన్న పాస్ పుస్తకాలు లేవనే భయంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు. పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేస్తే అడంగల్లో పేరు మారుతుంది తప్ప పుస్తకం రావటం లేదు. మరోవైపు రీసర్వే జరగని గ్రామాల్లోనూ పాస్ పుస్తకాలు జారీ కావటం లేదు. దీంతో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం చంద్రబాబు సర్కార్ రైతులను ఇబ్బందులకు గురి చేయటంపై గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.